గెలిచిన తర్వాత ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ట్రిపుల్-ఆర్ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. అధికారంలోకి రాకముందు ట్రిపుల్-ఆర్ రైతుల గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన లక్ష్మణ్ ట్రిపుల్-ఆర్ రైతుల పక్షాన కలెక్టర్కు వినతి పత్రం అందించారు. భూసేకరణలో సగం వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పి ఆ రోజు కేంద్రం నిర్ణయం తీసుకుంటే మరి ఇప్పటికే ట్రిపుల్-ఆర్ భాగానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి 7,104 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే దీనికి పూర్తిగా మరి మంజూరు చేసి ఉత్తర భాగం పనులు మొదలు పెడతామని చెప్పి భావిస్తున్న సందర్భంలో రైతులు ఈనాడే కాదు ఆ రోజు కూడా ఈ ఓఆర్ఆర్కు సమీపంలో ఈ ట్రిపుల్-ఆర్ మరి అలైన్మెంట్ వల్ల భారీగా నష్టపోతున్నాము. రైతులు ముఖ్యంగా అంతకుముందు నేషనల్ హైవేస్ కింద కానివ్వండి లేదా ఇతరత్ర మరి విద్యుత్ లైన్ల పేరు మీద భూమి సేకరణ జరిగింది. మళ్ళీ ట్రిపుల్-ఆర్ పేరు మీద అదే మరి ఈ ప్రాంత ప్రజలకు చేయడం బాగోదు కాదని ఉత్తర భాగం అన్నప్పుడు గిర్మాపూర్, రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, ప్రజ్ఞాపూర్, రాయగిరి, తంగడపల్లి, గతంలో ఆలేరు, అదే రకంగా చౌటుప్పలు, మోటకూరు ప్రాంతం నుంచి అలైన్మెంటు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ట్రిపుల్-ఆర్ విషయంలో